టీడీపీలో గ్రూప్ రాజకీయాలకు తెరపడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఏ శేఖర్ పై వేటు వేశారు బాలకృష్ణ. గ్రూప్ రాజకీయాలను సహించేది లేదని స్పష్టం చేశారు. శేఖర్ హిందూపురం వదిలి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు. శేఖర్ పై ఇప్పటికే హిందూపురంలో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లను బెదిరించారని మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు వర్గం ఆరోపణలు చేసింది. నిన్న 2 జెడ్పీటీసీలు కూడా రాజీనామా చేశారు. దీంతో బాలయ్య సీరియస్ అయ్యారు. హిందూపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలకు తెరపడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఏ శేఖర్ పై వేటు వేశారు బాలకృష్ణ. గ్రూపు రాజకీయాలను సహించేది లేదంటూ స్పష్టం చేశారాయన. శేఖర్ వెంటనే హిందూపురం వదిలి వెళ్లాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే శేఖర్ పై హిందూపురంలో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లను బెదిరించారంటూ మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు వర్గం ఆరోపణలు చేసింది. అలాగే నిన్న 2 జెడ్పీటీసీలు కూడా రాజీనామా చేశారు. దీంతో సీరియస్ అయిన బాలకృష్ణ తన పీఏ శేఖర్ని ఆ పదవి నుంచి తొలగించారు. ఈ ఇష్యూకి సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమన్నారో చూద్దాం. క్రమశిక్షణ పరంగా ఎవరు ఉల్లంఘించినా సరే, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సరే, లేకపోతే ఎవరు అవినీతి చేసినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఎవరిని దాన్ని విచారిస్తాం. జరిగింది ఏంటి దాన్ని బట్టి మేము పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి ఎవరైనా సరే, అది నేనైనా సరే, లేకపోతే మా బంధువులైనా సరే, మా అభిమానులైనా సరే, కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, అవన్నీ మేము చూస్తామండి. మేమేంటి ఏం జరిగిందంటే మేము చూస్తాము. దాన్ని విచారించి ఏం జరిగిందో తెలుసుకుని మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరు తప్పు అయితే వాళ్ళ మీద. హిందూపూర్ అంటే నాకు అది ఒక కుటుంబం. నిమ్మకూరు ఎలాగో నాకు ఇప్పుడు హిందూపూర్ అలా. ఎందుకంటే రామారావు అక్కడి నుంచి నేపథ్యం వహించారు ఆయన. అంతేకాదు అవసరాలు చాలా ఉన్నాయి, ఆయన ఆశయాలు ఇంకా మిగిలి ఉన్నాయి చాలా. ఇందా చెప్పినట్టు హెచ్ఎన్ఎస్ఎస్ ఇవన్నీ. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా అన్న, తమ్ముడు, నా అక్క, చెల్లె అందరి కోసం కృషి చేస్తున్నాం. ఇవాళ అభివృద్ధిలో అనంతపురం జిల్లాలోనే నా మొదటి స్థానంలో ఉన్నాం. అలాగే మీరు మిగతా పింఛన్లు, ఈ వితంతుల పెన్షన్లు అయితే ఏంటి, వికలాంగుల పెన్షన్లు అయితే, మీ వృద్ధుల పెన్షన్లు అయితే అన్నింటిలో కూడా మనం ఫస్ట్లో ఉన్నాం మన హిందూపూర్.